ఏపీ ప్రభుత్వానికి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను అనుమతించడాన్ని ఎమ్మెల్యే స్వాగతించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు టీటీడీ చైర్మన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు తీసుకున్న నిర్ణయం వల్ల తెలంగాణ ప్రజలు హర్షాతిరేకం వ్యతిరేకిస్తారు. ఎందుకంటే రాష్ట్రాలు విడిపోయిన తెలంగాణ రాష్ట్రంలో వెంకటేశ్వర స్వామిని విడగొట్టేటువంటి శక్తి ఎవరికి లేదు. వెంకటేశ్వర స్వామి ప్రపంచానికి ఈ కలియుగానికే దేవుడు. ఆయనను కూడా విడగొట్టి గడిచిన 10 సంవత్సరాలు ఒక్కరోజు కూడా వెంకటేశ్వర స్వామికి అందరం ఒకటే అని చెప్పేంత పని ఎవరు చేయలేకపోయినారు. ఆ పనిని ఈరోజు మేము ఎన్నోసార్లు లెటర్లు రాస్తాం, ఎన్నోసార్లు వాళ్ళని అడిగినాం, కానీ ఎవరు చేయలేదు. నేను అందుకే బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయినప్పటి నుంచి దీని మీద ఆయన ఒక నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈ రోజు ఆయన తీసుకున్న నిర్ణయానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా అభినందిస్తున్నారు బిఆర్ నాయుడు గారిని అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. రాజకీయాలు దేవుని దగ్గర చేయడం చాలా తప్పు. గడిచిన 10 సంవత్సరాలు చేసుకున్నారు, కానీ ఇప్పుడు తెలంగాణ అయినా ఆంధ్ర రాష్ట్రమైనా మనమంతా ఒక కుటుంబ సభ్యులుగా, అందరం ఒక తెలుగు ప్రజలుగా ముందుకు సాగాలి తప్ప మనలో మనం స్వార్థ రాజకీయాల కోసం భగవంతుని కూడా విడదీయడం అనేది అది భగవంతుడు ఒప్పుకునేటువంటి సమస్య ఉండదు. కాబట్టి నేను ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది.